తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని స్వర్ణముఖి నదిలో ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లకు పైగా పాలన సాగిస్తున్న నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ కొనసాగుతుందని ఆరోపించారు. ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమంగా తరలించడంతో పాటు ఈ బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు కూడా విచ్చలవిడిగా సాగుతున్నాయని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం మీద కూడా మరి ఇసుక దందా, మట్టి దందా, రావిల్ దందా, మరి న్యాచురల్ లిక్కర్ దందా, సహజ వనరులన్నీ కూడా దోపిడీ జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల పైన పాలన సాగిస్తూ ఉంటే ఎక్కడ కూడా అభివృద్ధి అనేది శూన్యం, అరకొరగా జరుగుతూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందంటే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, గ్రావిల్ దోపిడీ జరుగుతూ ఉంది, మట్టి దోపిడీ జరుగుతూ ఉంది. మరి బెల్ట్ షాపుల ద్వారా మద్యం విచ్చలవిడిగా ఏర్లై పోతా ఉంది. ఇది వారి యొక్క నిర్వాహకం. ఇందులో భాగంగా మరీ సూళ్ళూరుపేట నియోజకవర్గం అయితే ఇంకా విచ్చలవిడతాం. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఇంకా విచ్చలవిడిగా ముఖ్యంగా ఇసుక, గ్రావిల్ యథేచ్ఛగా పగలు రాత్రి తేడా లేదు, 24 గంటలు 24/7 ఈ దోపిడీ అనేది ఎక్కడ ఆగట్లేదు. ఈరోజు స్వర్ణముఖి నదిలో ఉన్నాము. స్వర్ణముఖి నదిలో బీడీ కాలనీ దగ్గరలో ఉన్నాం. మీరు చూస్తున్నారు, విజువల్స్ కూడా చూడండి. స్వర్ణముఖి నది ఏట్లో రోడ్ వేశారు. గ్రావెలు, రబ్బిష్ అంతా తీసుకొచ్చి ఒక రోడ్ ఫామ్ చేసి దాని దగ్గర ఆ పక్క ఈ పక్క ఇసుక తీసుకుపోయే కార్యక్రమం. ఈ గుంటలు చూస్తామంటే మరి ఆ గుంటల్లో నీళ్లు నిలిస్తే ఈ పక్కన బీడీ కాలనీ కావచ్చు, పక్కన కాలనీ వాళ్ళు పిల్లలు ఆడుకుందామనో లేకుంటే ఈ ప్రాంతంలో బహిర్భూమికి వచ్చే ప్రాంతంలో ఆ గుంటల్లో పడి చనిపోయే పశువులు కూడా. అయితే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఎవరు ఎన్ని మాట్లాడినా, ప్రతిపక్షాలు మాట్లాడినా, మీడియా చెప్పినా, పేపర్లో ఘోషించినా మాకు లెక్కలేదు, మేము దోపిడీ చేయడానికి సిద్ధపడిపోయాము, మేము ఎవరిన్ని రాతలు రాసినా, ఎవరిన్ని మాటలు మాట్లాడినా మేము లెక్క చేయము అన్న దృక్పథంతో పనిచేస్తాను. ఈ మధ్య ఇదే కలవకూరు దగ్గర ఒక రీచ్లో పోతే మా మీద ఇదే విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే పోతే మా మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కూడా రైతుల్ని, నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన దాఖలాలు కూడా. ఈరోజు మీ పత్రికలు ఈ కూటమి వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలో నడుచిన కూటమి ప్రభుత్వం మీద అంటగాకేటువంటి పత్రికలు ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, అవి 2 కూడా పచ్చపత్రికలు 2 కూడా ఈ వెన్నుపోటు పార్టీకి కొమ్ముగాసే పత్రికలు. వాళ్ళు కూడా రాస్తున్నారంటే ఈ దోపిడీ ఎంత మితిమీరిపోయిందో, పిచ్చిమీరి ఆ దోపిడీ జరుగుతుందో మీరు తెలుసుకుందాం. నేను కాకుండా ఈనాడులో రాశారు పూర్తిగా స్వర్ణముఖిలో అడ్డంగా 1000 క్యూసెక్లు పంపించినా కూడా ముందు కదలని పరిస్థితి. ఎందుకంటే రోడ్డు అడ్డంగా వేశారు, గుంటలు ఉన్నాయి, ఈ గుంటలు నిండాల్సింది. ఆ గుంటలు ఈ ప్రాంతంలో ఉపయోగానికి లేకుండా ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా ఆదమరిస్తే వాటిలో పడి చనిపోయే పరిస్థితి. ఎక్కడైనా ఈరోజు చెప్తా ఉన్నాం, మీకేమాత్రం ప్రజల పట్ల బాధ్యత ఉంటే, ఈ నాయుడుపేట ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఈ నాయుడుపేట పట్టణానికి త్రాగునీరు అవసరం ఉంది. మరి ఈ గుంటలు, ఈ ఇసుక దోపిడీని ఆపాల్సింది. ఆర్టీఓ గారు కళ్ళు తెరవాలి, కలెక్టర్ గారు కళ్ళు తెరవాలి. మాట్లాడతాడు అంటున్నారు, ఏమయ్యా మేమేం తింటున్నామా, మేము వసూలు చేస్తున్నంతా కూడా మరి కింద అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ఇస్తున్నామంటున్నారు, చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు విఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు మామూలు పోతున్నాయని. కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తాను, మీరు కళ్ళు తెరవండి, ఈ దోపిడీని కట్టడి చేయండి. గ్రావిల్, ఇసుక 2 కూడా ఎక్కడైనా ఈ దోపిడీని కలెక్టర్ గారు ఎందుకు కట్టడి చేయట్లేదు? వాళ్ళు చెప్పినట్టు ఆయనకు కూడా దీంట్లో ఏమైనా వాటా ఉందా? కలెక్టర్ గారికి కూడా భాగస్వామ్యం ఉందా? ఈ జిల్లాలో ల్యాండ్స్ విషయంలో, ఇసుక విషయంలో, గ్రావెల్ విషయంలో కలెక్టర్ గారి అవినీతి కూడా ఉందని చెప్తా ఉన్నారు. దానికి కూడా కలెక్టర్ గారు అవునని ఒప్పుకోవాలి,
లేకపోతే కట్టడి చేయాలి. కలెక్టర్ గారు మాట్లాడితే మేమేమన్నా గ్రావిల్కి కాపలా కాసామా అంటారు కలెక్టర్ గారు. కట్టడి చేసే బాధ్యత నేను తీసుకోను యథేచ్ఛగాను. అరే ఎవరు చెప్తారు కలెక్టర్ అంటే అసలు మీరు ఎందుకు పోతున్నారు రీచ్ల కాడు, గ్రావెల్ రీచ్ల కాడికి, ఇసుక రీచ్ల కాడికి అధికారులకు ఏం పని ఉంది? మీ పనులు మీరు ఆఫీసులో కళ్ళు మూసుకోండి, అధికార పార్టీ వాళ్ళు దోపిడీ చేస్తారు. దీనికి మార్గం చెప్పాలి. ఫైనల్గా ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఇన్ఛార్జి, మరి అధికారులు అందరూ కూడబలుక్కొని వాటాలు పంచుకొని మరి ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, మరి ఈ ఎక్సైజ్ అధికారులను మబ్బులు పెట్టుకొని బెల్ట్ షాపులు అన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారు ఎటు శక్తి లేదు, ఆయన పాపం కట్టడి చేయలేడు. ఇక్కడైనా కేసులు పెట్టాలి. వీళ్ళు కూడా అధికారులు కూడా వదిలేస్తే మంచిది కాదు. మరి ఈరోజు మేము సామరస్యంగా వచ్చేవాడికి చూపిస్తా ఉన్నాం. మీ పత్రికలోనే, మీ ఈనాడులో వచ్చింది, బ్రహ్మాండంగా పెద్ద హెడ్లైన్తో రాశారు. ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలో రాశారు, TV5లో చెప్పారు, ఈటీవీలో చెప్పారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చెప్పారు, TV9లో చెప్పారు, అన్నిట్లో కూడా బిగ్ టీవీ అనేది ఒకటి చెప్పారు. మరి అన్నిట్లో TV9 అనే ఛానల్ పెట్టారు, ఎన్టీవీ పెట్టింది, అన్ని టీవీలు ఒకటని కాదు అన్నిట్లో కూడా చెప్పారు. ఇకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని ప్రజల సొమ్ముని దోపిడీ చేయకుండా, మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి మేలు చేయమని కానీ ప్రజల యొక్క ఆస్తుల్ని దోపిడీ చేయడానికి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు సామరస్యంగా చెప్పాం. ఖచ్చితంగా భవిష్యత్తులో వీటి మీద పోరాటం చేస్తాం. మరి ఆ పోరాటాల వరకు మీరు నిరీక్షణ చేయకుండా అధికారులైనా ఈ దోపిడీని కట్టడి చేస్తుందిగా కోరుతాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.